సో మౌర్య అడ్మినిస్ట్రేషన్ అంటే మౌర్యుల పాలన. సో మౌర్యుల పాలన ఎలా ఉందో చూద్దాము. సో మామూలుగా మనము సోషియో ఎకనామిక్ కండిషన్స్ చూసాం కదా, సామాజిక ఆర్థిక పరిస్థితులు. సో అందులో మేజర్గా మనం గమనిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి సమాజం ఎలా ఉన్నది అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే మౌర్యన్స్, సో వాళ్ళది చాలా పెద్ద సామ్రాజ్యం. సో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి తమిళనాడు వరకు ఉంటుంది. సో ఇటు నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఇరాన్ బోర్డర్ వరకు ఉంటుంది, పాకిస్తాన్ మొత్తం ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మొత్తాన్ని 5 ప్రొవిన్స్లుగా డివైడ్ చేసుకున్నారు. సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సో వీళ్ళు మొత్తం 5 ప్రొవిన్సెస్ అనమాట. సో 5 ప్రాంతీయ భాగాలుగా డివైడ్ చేసుకున్నారు, 5 భాగాలుగా. సో ఈ 5 భాగాల్ని ఇలా నేమ్స్ పెట్టుకున్నారు. సో ఒకటి ఉత్తరపద అని చెప్పేసి. సో ఉత్తరపద దాని క్యాపిటల్ ఏంటి? తక్షశిల. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే. సో ఉత్తరపద అనేది ఉత్తరం వైపు అనమాట. సో తక్షశిల అనేది దీనికి రాజధాని. అలానే నెక్స్ట్ అవంతిపద అని చెప్పేసి డివైడ్ చేసుకున్నారు. ఇది వెస్టర్న్ అనమాట, పశ్చిమం. సో పశ్చిమం వైపు ఉండే రాజధాని ఉజ్జయిని. సో నార్త్ వైపు ఉండే తక్షశిల. అలానే ప్రాచి అని చెప్పేసి సెంట్రల్ ప్రొవిన్స్ అనమాట. అంటే మనకి ప్రాచి అంటే మధ్య భారతదేశం ఉంటుంది కదా, సో ప్రాచి. సో దానికి పాటలీపుత్ర. సో పాటలీపుత్ర అని పెట్టుకున్నారు. నెక్స్ట్ కళింగ అని చెప్పేసి ఈస్టర్న్ ప్రొవిన్స్, తోషాలి అని రాజధాని దీనికి. సో దక్షిణపద అనేది సదరన్ ప్రొవిన్స్, సువర్ణగిరి అనేది రాజధాని. సో ఇక్కడ ఇది రాసుకోండి, మళ్ళీ రాసుకోండి ఇవన్నీ. సో ఫస్ట్ వచ్చేసి ఉత్తరపద వచ్చేసి రాజధాని తక్షశిల. తక్షశిల రాజధాని. అవంతి వెస్టర్న్ ప్రొవిన్స్ అనమాట. మీరు ఎలా రాసుకుంటారంటే ఉత్తరపద అని రాసుకోండి, బ్రాకెట్లో నార్త్ అని పెట్టుకోండి. సో బ్రాకెట్లో ఉత్తరం అని రాసుకోండి. అంటే మనకి ఉత్తరం సైడ్ ఉన్నటువంటి భాగం అనమాట అది ఉత్తరపద అనేది. సో దీనికి రాజధాని తక్షశిల. సో నెక్స్ట్ అవంతి. అవంతి అంటే పశ్చిమం అని రాసుకోండి, బ్రాకెట్లో పశ్చిమం. సో దీనికి రాజధాని వచ్చేసి ఉజ్జయిని. నెక్స్ట్ ప్రాచీపద అంటారు లేదా ప్రాచి అంటారు. సో ఇది సెంట్రల్ ప్రొవిన్స్ అంట, మధ్య భాగం. సో మధ్య భాగం, దీనికి వచ్చేసి రాజధాని పాటలీపుత్ర. నెక్స్ట్ కళింగ అంటే ఈస్టర్న్ ప్రొవిన్స్ అనమాట, తూర్పు వైపు. సో తూర్పు భాగం ఇది. సో ఇది వచ్చేసి సెంట్రల్ మధ్య భాగం. సో ఇది ఉత్తరం. సో ఇది దక్షిణం, చివరిది వచ్చేసి దక్షిణం. సో కళింగకు వచ్చేసి తూర్పు భాగానికి రాజధాని వచ్చేసి తోషాలి. సో నెక్స్ట్ దక్షిణపద చివరి భాగం దక్షిణం వైపు ఉంటుంది. దీనికి వచ్చేసి సువర్ణగిరి. సువర్ణగిరి అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక ఆ ప్లేస్లో ఉంటుంది. సో ఇలా రాజధానిని ఈ ప్రొవిన్సెస్ డివైడ్ చేసుకున్నారు. సో మొత్తం రాజధాని మొత్తాన్ని కూడా 5 భాగాలుగా డివైడ్ చేసుకుని, సో ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రొవిన్స్కి వచ్చేసి తక్షశిల రాజధాని పెట్టుకున్నారు. సో నెక్స్ట్ పశ్చిమ వైపు ఉండేది. సో పశ్చిమ వైపు ఉండేదానికి ఉజ్జయిని అని, నెక్స్ట్ మధ్య భాగానికి పాటలీపుత్ర, అలానే తూర్పు భాగానికి తోషాలి. సో దక్షిణ భాగానికి దక్షిణపద అంటారు కదా, దానికి సువర్ణగిరి అనే దాన్ని రాజధాని చేసుకున్నారు. సో ఇలా రాజధానిగా పెట్టుకున్నారు, 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. ఎందుకంటే అతిపెద్ద సామ్రాజ్యం కాబట్టి సో దాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా భాగాలుగా డివైడ్ చేసుకుని వైస్రాయల్ని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అనమాట, రిక్రూట్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి వైస్రాయ్ని పెట్టుకుని ఆ వైస్రాయ్ మీద మౌర్య చక్రవర్తి ఉంటాడు. సో మౌర్య చక్రవర్తి అయితే పరిపాలన చేస్తూ ఉంటాడు. సో ఇలా రాజధాని వీళ్ళు చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళకి హ్యూజ్ ఆర్మీ ఉండేది. సో అవునా కదా, సో అతిపెద్ద సైన్యం అని చెప్పాం కదా. అలానే నావీ కూడా ఉండేది అనమాట, నావికాదళం కూడా. సో వీళ్ళకి మౌర్యన్స్కి నావికాదళం కూడా. సో అప్పట్లో నావికాదళం సైన్యంతో పాటు నావికాదళం కూడా ఉండేది. సో సైన్యంతో పాటు సైన్యంలోనే నావికాదళం కూడా ఉండేది అనమాట. సో మెయింటైన్ ఇన్ ది విచ్ ఆల్ వర్ణాలు సార్ అలడు. అంటే మనకి 4 వర్ణాలు, అవునా కదా. సో మొత్తం అందరూ కూడా ఉన్నారనమాట, అన్ని వర్ణాలు కూడా పాల్గొనవచ్చు. సో యుద్ధంలో పాల్గొనవచ్చు, సైన్యంలో చేరొచ్చు. సో బ్రాహ్మిన్స్ కావచ్చు, క్షత్రియాస్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, నెక్స్ట్ శూద్రులు, ఎవరైనా సరే మొత్తము ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఈ విధంగా చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి అశోకుడు వరకు కూడా ఒక హ్యూజ్ ఆర్మీని, సో ఇక్కడ మీకు పిక్స్లో కనిపిస్తున్నాయి కదా, సో అతిపెద్ద ఆర్మీని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో గ్రీకులను కూడా ఓడించారు. తర్వాత కళింగ మీద దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి కళింగ 4th ప్రొవిన్స్ ఉంది కదా, సో తూర్పు వైపు ఉన్నటువంటి భాగాన్ని, సో కళింగ ప్రాంతాన్ని కూడా అశోకుడు అయితే ఆక్రమిస్తాడు. సో ఆక్రమించి మౌర్య సామ్రాజ్యంలో కలుపుతాడు. సో ఇలా వాళ్ళు మొట్టమొదటిసారి భారత ఉపఖండాన్ని పరిపాలించినటువంటి రాజవంశంగా చెప్తారు మౌర్య వంశాన్ని. ఓకేనా. సో అర్థమైంది కదా ఇదంతా. వాళ్ళకి నేవీ కూడా ఉన్నది. రేపు ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్లో అడిగితే వాళ్ళకి నావికాదళం కూడా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇలా కాబట్టి వీళ్ళ యొక్క పరిపాలన అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. స్టేబుల్ గవర్నమెంట్ అంటే స్థిరత్వంగా అయినటువంటి ప్రభుత్వం వీళ్ళది మౌర్య పాలన. ఎందుకంటే వాళ్ళు అతిపెద్ద సామ్రాజ్యం అయినప్పటికీ కూడా సో భాగాలుగా డివైడ్ చేయడము, దానికి తగిన వ్యక్తిని అంటే వైస్రాయ్గా నిర్మించడము, సో వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అందుకే తిరుగుబాట్లు అవి కూడా పెద్దగా రావన్నమాట. సో పెద్ద తిరుగుబాట్లు వచ్చినా కూడా వాటి అశోకుడు అణచవేయడము, తక్షశిల ఈ ప్రాంతాల్లో వస్తాయి, అక్కడ అణచవేస్తాడు. సో ఇలా అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది 5 భాగాలుగా డివైడ్ చేసుకొని పరిపాలించారు. నెక్స్ట్ మంత్రి పరిషత్ అనమాట. నేను మీకు చెప్పాను కదా,
ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎలా ఉందో అప్పట్లో మౌర్య పాలన కూడా సేమ్ అలానే ఉండేదన్నమాట. సో రెండు కూడా రిజంబుల్గా ఉంటాయి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి. అప్పట్లో వీళ్ళకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట, మంత్రి పరిషత్ అని చెప్పేవాళ్ళు. అంటే మంత్రి పరిషత్ అంటే మంత్రి మండలి అని. సో మంత్రి మండలి, సో మంత్రి మండలి కూడా వీళ్ళకి ఉండేదన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏంటంటే మంత్రి మండలి. సో రాజు తర్వాత మంత్రి మండలి ఉండేది. సో మంత్రి మండలిలో మేజర్గా కన్సిస్ట్ ఆఫ్ ది ఎవరెవరు ఉంటారు అంటే మంత్రి మండలిలో కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. సో వాళ్ళు రాజుకి అసిస్ట్ చేస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ పరంగా. ఒకటి పురోహిత, ఎవరు ఉంటారు? పురోహితుడు. సో పురోహితుడు ఉంటాడు. సో పురోహితుడు. నెక్స్ట్ వచ్చేసి మహామంత్రి. సో ఇతను వచ్చేసి హెడ్ అనమాట అన్నిటికీ. సో మినిస్టర్ అందరికీ హెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్ లాగా. సో రాజు తర్వాత మహామంత్రి, తర్వాత సేనాపతి. సో ఆర్మీ అధ్యక్షుడు. సో ఆర్మీ అధ్యక్షుడు, సేనాపతి. నెక్స్ట్ యువరాజా. సో యువరాజా అంటే రాకుమారుడు. సో రాకుమారుడు అంటే రాజుకు కుమారుడు అని చెప్పేసి. సో యువరాజా. సో వీళ్ళంతా ఏంటంటే రాజుకి అసిస్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే రాజు కింద ఉండి వాళ్ళకి సలహాలు చేయడము, రాజుకు సంబంధించిన పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఆ విధంగా. సో ఇవి రాసుకోండి. సో అప్పట్లో మంత్రి మండలి ఉండదని రాసుకోండి. మంత్రి మండలి అనేది ఉండేది. సో అందులో పురోహితుడు, మహామంత్రి, సేనాపతి అన్ని కామాలు పెట్టుకోండి. సేనాపతి మరియు యువరాజా ఉండేవాడు. యువరాజాన రాసుకోండి లేదా రాకుమారుడు అని రాసుకోండి. సో రాజు యొక్క కొడుకు అనమాట. సో యువరాజు కూడా ఉండేవాడు. సో వీళ్ళందరి యొక్క మెయిన్ థీమ్ ఏంటి? కింగ్స్కి అసిస్ట్ చేయడం. సో రాజుకు వచ్చేసి వాళ్ళు మిగతా పనులని చూసుకునే అసిస్ట్ చేస్తూ ఉంటారు. అసిస్టెంట్స్ అంటారు కదా, అసిస్టెంట్ అని. సో అట్లా అనమాట. అంటే వీళ్ళు చూడండి ఇక్కడ ఉండేవాళ్ళు. ఒకటి పురోహితుడు. సో పురోహితుడు అంటే వేదాలన్నీ చదువుంటాడు, జ్ఞానం ఉంటుంది. కాబట్టి రాజ్యానికి సంబంధించిన రిచువల్స్ కావచ్చు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఇంకా ఏమన్నా ఉంటాయి కదా దానికి సంబంధించినవి, అవన్నీ కూడా పురోహితుడు చూసుకుంటాడు. ఎక్కడ? రాజు దగ్గర. సో పురోహితుడి యొక్క పని ఏంటి? సో మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలన్నీ చేయడం అనమాట రాజుకు సంబంధించి. అప్పట్లో సలహాలు కూడా ఎక్కువగా పురోహితుడిని అడిగేవాళ్ళు అనమాట. సో పురోహితుడు మన బాహుబలి మూలగా చూసాం కదా, సో అట్లా. కాబట్టి పురోహితుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది రాజు దగ్గర. తర్వాత వచ్చేసి మహామంత్రి. సో మహామంత్రి అంటే మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పెద్ద వ్యక్తి అనమాట. అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్. సో రాజు తర్వాత అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ని పిలిచేవాళ్ళు. మనకి ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఈవెన్ మనకు బిజాపూర్ టైంలో కూడా ఉంటారు, బహుమని సుల్తాన్ టైంలో కూడా ఉంటారు. అంటే రాజు తర్వాత ఉండే పెద్ద మంత్రి అనమాట. ఓకేనా? సో కాబట్టి మహామంత్రి అని అంటే ఆయన పెద్ద పెద్ద సలహాలు అవన్నీ తీసుకుంటూ ఉంటాడు. తర్వాత సేనాపతి అంటే ఏంటి? ఆర్మీ అధ్యక్షుడు. సో సైన్య అధ్యక్షుడు అనమాట. అంటే మిలిటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా ఇతనే చూసుకుంటూ ఉంటాడు. సో ఏదైనా దేశం మీద వేరే పొరుగు ప్రాంతాలు ఉంటాయి కదా, సో పొరుగు ప్రాంతాల మీద యుద్ధం చేయాలన్నా లేదా వాళ్ళు మన మీద అటాక్ చేసినా కూడా ఇటువంటి అన్నీ కూడా సైన్యాన్ని మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి అతిపెద్ద సైన్యం ఉండేది మౌర్యులకి. సో దాన్ని మేనేజ్ చేయాలంటే సేనాపతి చాలా సమర్థవంతుడైన వ్యక్తే ఉంటాడనమాట. నెక్స్ట్ రాకుమారుడు. సో యువరాజా కూడా ఉండేవాడు అనమాట. అంటే రాజుకు సంబంధించినటువంటి కొడుకులు కూడా సో అందులో పాల్గొనేవాళ్ళు, ఆ మంత్రి మండలిలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు కూడా సలహాలు ఇవ్వడము, తీసుకోవడం ఇట్లాంటి అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఆ మౌర్య కాలంలో ఒక మంత్రి మండలి, సో మంత్రి మండలి అనేది ఉండేది. వీళ్ళందరూ ఎవరి కింద ఉంటారంటే మౌర్య చక్రవర్తి. సో మౌర్య చక్రవర్తి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. వీళ్ళంతా కూడా మంత్రి మండలి. వీళ్ళ ఆస్థానంలో ఎప్పుడు పాల్గొంటారు. సో మీటింగ్స్, సభలు ఇట్లాంటివి పెడతారు కదా, వాటిలో వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో మన క్యాబినెట్ మీటింగ్ అంటాం కదా ఇప్పుడు. సో క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మన క్యాబినెట్ మీటింగ్ ఎవరు ఉంటారు? సో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది మినిస్టర్స్ మాత్రమే ఉంటారు. 5 to 6, 7 మెంబర్స్, సో ఎక్స్పర్ట్స్ మినిస్టర్స్ మాత్రమే ఉంటారు. తర్వాత ఎన్ఎస్ఏ ఉంటాడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఇట్లా కొందరు ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఆ విధంగా అప్పట్లో మంత్రి పరిషత్ అనేది ఉండేదన్నమాట. తర్వాత చూడండి, హైయెస్ట్ ఆఫీసర్స్ వర్ కాల్డ్ ది తీర్థాసు అండ్ అధ్యక్షాసు. దే మేనేజ్డ్ 26 డిపార్ట్మెంట్స్. మామూలుగా వీళ్ళ టైంలో ఇప్పుడు మనకి మంత్రి మండలి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి మండలి ఉంది కదా, సో ప్రైమ్ మినిస్టర్ ఉంది, మనకి ప్రధానమంత్రి ఉంది, మంత్రి మండలి ఉంది. తర్వాత ఏముంటారు? ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా. తర్వాత స్టేట్స్ ఇలా వస్తాయి కదా, అలా డివైడ్ అవుతూ వచ్చాయి కదా ఇప్పుడు మనకు ప్రింట్ డే, మోడర్న్ డేలో. అలానే అప్పుడు కూడా సో మౌర్య సామ్రాజ్యంలో అప్పట్లోనే మనకి వాళ్ళు ఆఫీసర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళ సామ్రాజ్యంలో పరిపాలనలో ఆఫీసర్స్ కూడా ఉన్నారు, అధికారులు. సో అధికారులను రాసుకోండి. అధికారులు ఎవరు అంటే తీర్థాసు అంటే అధ్యక్షాస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. వీళ్ళని ఏమైనా పిలిచేవాళ్ళు అంటే తీర్థులు, అధ్యక్షులు, తీర్థులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. తీర్థులు, అధ్యక్షులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అధికారుల్ని. వీళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మొత్తం అప్పట్లో 26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. 26 భాగాలు ఉన్నాయి, విభాగాలు అంటాం కదా. సో అటువంటి డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో 26 డిపార్ట్మెంట్స్ ఉండేది. ఈ 26 డిపార్ట్మెంట్స్ని వీళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి? రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా ఉంటాయి కదా. సో రెవెన్యూ, పోలీసు ఇలా ఉంటాయి కదా. సో ఇంకా మనకు నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, ఇరిగేషను,
అట్లాంటి డిపార్ట్మెంట్స్ అప్పట్లో మౌర్య కాలంలో 26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో 26 విభాగాలు అయితే ఉన్నాయి. ఆ 26 విభాగాలని వీళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి రాసుకోండి, అధికారులను రాసుకొని తీర్థులు అధ్యక్షులను రాసుకోండి. సో వాళ్ళు 26 విభాగాలను నిర్వహించేవాళ్ళని రాసుకోండి. సో వాళ్ళు 26 విభాగాలను నిర్వహించేవాళ్ళు కాబట్టి వాళ్ళు 26 డిపార్ట్మెంట్స్ అనమాట. సో మౌర్య సామ్రాజ్యంలో 26 మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి 26 డిపార్ట్మెంట్స్ని వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేశారు. అప్పట్లో మౌర్యన్స్ అనేవాళ్ళు పరిపాలన చాలా నీట్గా ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళకి మంత్రిమండలి ఉంటుంది. సో ప్రొవిన్సెస్ని డివైడ్ చేసుకున్నారు. సో నీట్గా ప్రతి ఒక్క భాగాన్ని కూడా డివైడ్ చేసుకుని పరిపాలించారు. తర్వాత అధికారులు ఉన్నారు. అంటే మంత్రిమండలి తర్వాత ఫస్ట్ చక్రవర్తి ఉంటాడు. సో చక్రవర్తి కింద మంత్రిమండలి ఉంటుంది. తర్వాత ఆఫీసర్స్ ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఏం చేశారు, డీసెంట్రలైజేషన్ చేశారు. సో అర్థమైందా? సో ఫస్ట్ ఎంపరరు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, సో తర్వాత ఆఫీసర్సు. సో ఇట్లా నీట్గా వాళ్ళు ఏం చేశారంటే డీసెంట్రలైజేషన్ చేశారు, టాప్ టు బాటమ్ అప్రోచ్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఏం జరుగుతున్నాయని చెప్పేసి. ఇప్పుడు ఆఫీసర్స్ ఏం చేస్తారు, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు మొత్తం కూడా, డేటా మొత్తం కూడా. సో వీళ్ళు ఎంపరర్కి ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి పరిపాలనలో కూడా ఎటువంటి తప్పులనే లేకుండా ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? సో ఈ విధంగా అప్పట్లో ఆ పరిపాలన అనేది ఉండేది. తర్వాత మనం చూసుకుంటే సెన్సస్ అనమాట. సెన్సస్ వాజ్ కండక్టెడ్ రెగ్యులర్లీ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్. సెన్సస్ అంటే ఏంటి? జనగణన, జనాభా లెక్కలు అంటాం కదా. సో జనగణన రాసుకోండి, జనగణన. సో జనగణన అనేది అప్పట్లోనే ఉండదన్నమాట. సెన్సస్ వాజ్ కండక్టెడ్ రెగ్యులర్లీ డ్యూరింగ్ మౌర్యన్ పీరియడ్. సో మౌర్య కాలంలో జనగణన అనేది ఉండేదని రాసుకోండి. సో జనగణన చేసేవారని రాసుకోండి. సో మౌర్య కాలంలో జనగణన చేసేవారు అంటే పాపులేషన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు లెక్కబెట్టి రాసుకుంటూ ఉండేవాళ్ళమాట. ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు రెగ్యులర్గా. సో జనగణన అనేది అప్పట్లోనే ఉండదన్నమాట. ఇప్పుడు మనకి జనాభా లెక్కలు ఉన్నాయి కదా, 10 years ఒకసారి కౌంట్ చేస్తారు, అవునా కదా? 10 years ఒకసారి కౌంట్ చేసి పాపులేషన్ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఏ రిలీజన్ ప్రకారం ఎంతమంది ఉన్నారు, సో మొత్తం చెప్తారనమాట. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మొత్తం. సో కాబట్టి మన కోవిడ్ తర్వాత యాక్చువల్గా 2021లో చేయాలి. 2011 తర్వాత కోవిడ్ వల్ల చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, జనగణన అనేది మొదలు పెడతారనమాట ఇంకా. సో ఈ విధంగా మౌర్య కాలంలోనే జనగణన అనేది చేశారనమాట అప్పట్లోనే. సో మొత్తం వాళ్ళ రాజ్యంలో అతిపెద్ద సామ్రాజ్యం కదా, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి తమిళనాడు వరకు. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు, మన మొత్తం సామ్రాజ్యంలో జనాభా ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా, సో అంటే తక్కువ టైంలోనే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చేసేవాళ్ళు అనమాట వాళ్ళ సామ్రాజ్యానికి సంబంధించి. తర్వాత జ్యుడిషియల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. సో అప్పట్లో జ్యుడిషియల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఎవరు చెప్పారంటే కౌటిల్య. సో కౌటిల్య మెన్షన్ చేస్తారు ఆయన ఒక బుక్లో. సో కౌటిల్య ఏమని చెప్పాడంటే అప్పట్లోనే సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు, పోలీసు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి రాసుకోండి కౌటిల్య ప్రకారం. సో ఇక్కడ కనిపించే వ్యక్తి కౌటిల్య. సో కౌటిల్య ప్రకారం అప్పట్లో సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు ఉండేవి. సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు ఉండేవి. సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు ఉండేవి. సో అప్పట్లోనే ఈ సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు అనేవి ఉండేవన్నమాట. నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ కూడా ఉండేది. పక్కన రాసుకోండి, పోలీస్ స్టాప్ పెట్టి. పోలీస్ వ్యవస్థ కూడా ఉండేది. సో కాబట్టి మౌర్య కాలంలో ఈ జ్యుడిషియరీకి సంబంధించి సివిల్, క్రిమినల్ ఉండేవి, క్రిమినల్ కోర్టులు ఉండేవి, పోలీస్ వ్యవస్థ కూడా. సో జ్యుడిషియల్ కోర్టు వ్యవస్థ, మన కోర్టుతో పాటుగా న్యాయస్థాన వ్యవస్థతో పాటుగా పోలీస్ వ్యవస్థ కూడా అప్పట్లో ఉండేదన్నమాట. సో మనం చెప్పుకున్నాం కదా, రాజ్యానికి మేజర్గా సోర్స్ వచ్చేసి ఫైన్స్ అని చెప్పుకున్నాం, జరిమానాలు అని చెప్పేసి. ఈ జరిమానాలు ఇక్కడే అనమాట. అంటే సివిల్ కేసు, సివిల్ అంటే ఏంటి, చిన్న చిన్న తప్పులు అనమాట. సివిల్ కేసుల్లో అయితే జరిమానాలు వేసేవాళ్ళు, క్రిమినల్ కోర్టులో వచ్చేసి మరణశిక్ష విధించేవాళ్ళు అప్పట్లో. సో క్రిమినల్గా పెద్ద పెద్ద అత్యాచారాలు ఇట్లాంటివి చేసినప్పుడు మరణశిక్ష లాంటివి ఉండేవన్నమాట. కాబట్టి ఈ విధంగా అప్పట్లోనే కోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, జ్యుడిషియల్ సిస్టమ్. సో న్యాయస్థాన వ్యవస్థ కూడా అప్పట్లోనే ఉన్నదన్నమాట, సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు. ఎవరు చెప్పారు ఉన్నాయని చెప్పేసి కౌటిల్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాణక్య అన్న కౌటిల్య అన్న ఒకటే అనమాట, ఓకేనా? సో ఆయన ప్రకారం చెప్పాడు, ఇతనే చాణక్య అనమాట. చాణక్య ఏమి రాస్తాడు, బుక్స్ అర్థశాస్త్రం అనేది కూడా రాస్తాడు. సో ఇది తర్వాత మనం పరిశీలిస్తే, సో ఇంపార్టెంట్ అఫీషియల్స్ అనమాట. సో అంటే అప్పట్లో ఎవరు ఉన్నారు, సో ముఖ్యమైన అధికారులను రాసుకోండి. సో మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు, సో చాలా ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతారు. ముఖ్యమైన అధికారులు. సో మామూలుగా రాజ్యం పరిపాలించేటప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా, 26 డిపార్ట్మెంట్స్. మనకి ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇట్లా చాలామంది ఉంటారనమాట.
సో వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక ఆఫీసర్ ఉంటారు. సో ఒక డిపార్ట్మెంట్కి ఒక ఆఫీసర్ ఉంటారు. ఆయన డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాడు. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం దానికి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి శుల్కాధ్యక్ష అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది రాయల్ ఇన్కమ్. సో నేను చెప్తాను రాసుకోండి. ఫస్ట్ వచ్చి శుల్కాధ్యక్ష. శుల్కాధ్యక్ష అంటే రాయల్ ఇన్కమ్ అనమాట. సో రాజ ఆదాయానికి ఇన్ఛార్జ్, రాజ ఆదాయానికి అధికారి. అంటే రాయల్ ఇన్కమ్ వస్తుంది కదా, వాళ్ళకి ట్యాక్సెస్, ఫైన్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో వాటికి ఆ ఖజానా మొత్తానికి కూడా అధికారి అనమాట ఇతను. సో రాజుకు సంబంధించినటువంటి ఆదాయం మొత్తాన్ని అధికారి అనమాట, ఇన్ఛార్జ్ అతను, పర్యవేక్షకుడు అంటారు కదా. సో అట్లా అధికారి అనమాట అతను. ఓకేనా? కాబట్టి రేపు మీకు అడిగితే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది రాయల్ ఇన్కమ్ అంటే రాజుకు వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఫైన్స్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, ఇలా మొత్తం కూడా ఫారెస్ట్ నుంచి మనం రాసుకున్నాం కదా, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మౌర్య సామ్రాజ్యంలో ఎటువంటి ఆదాయం అనుకున్నాయని చెప్పేసి. అవి మొత్తం కూడా ఇతనే చూసుకుంటాడు అనమాట. శుల్కాధ్యక్ష అని అతను చూసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అంటే సూపర్వైజర్ అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చి సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అంటే వ్యవసాయ అధికారి. సో వ్యవసాయ అధికారి. సీతాధ్యక్ష అంటే ఎవరు? వ్యవసాయ అధికారి. శుల్కాధ్యక్ష అంటే రాజ ఆదాయం అనమాట. సో రాయల్ ఇన్కమ్కి అతను అధికారి. ఓకేనా? వ్యవసాయ అధికారి రాసుకోండి సీతాధ్యక్ష అంటే. నెక్స్ట్ వచ్చేసి పన్యాధ్యక్ష. సో పన్యాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ది కామర్స్. పన్యాధ్యక్ష. సో పన్యాధ్యక్ష అంటే వ్యాపారానికి సంబంధించిన అధికారి అనమాట. మనకి వాణిజ్య వ్యాపారం ఉంటాయి కదా, సో వ్యాపార అధికారిని రాసుకోండి, లేదా వాణిజ్య అధికారి అంటే వ్యాపారం ఇక్కడే మొత్తం ఎగుమతులు దిగుమతులు అన్ని ఇక్కడే చూసుకుంటారు అనమాట. సో ఎగుమతులకు సంబంధించి కావచ్చు, దిగుమతులు అంటే వేల టైంలో ట్రేడ్ జరుగుతుంది కదా, వ్యాపారం, ఈ వ్యాపారం మొత్తం కూడా ఇతనే చూసుకుంటాడు. సో అధికారి. ఇప్పుడు మన కస్టమ్స్ ఆఫీసర్ ఉంటారు కదా, సో మనకి ట్రేడ్ అండ్ కామర్స్ కస్టమ్స్ అధికారులు ఉంటారు. సో అలా అనమాట అప్పట్లో వీళ్ళు కామర్సు. సో వాణిజ్యానికి సంబంధించినటువంటి అధికారి అనమాట, పన్యాధ్యక్ష అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యుక్త. సో యుక్త. సో యుక్త అంటే ఎవరంటే రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ అధికారి. సో రెవెన్యూ అధికారిని యుక్త అని చెప్పేసి పిలుస్తారు అప్పట్లో. సో యుక్త. యుక్త అంటే రెవెన్యూ అధికారి రాసుకోండి. సో రెవెన్యూ అధికారిని యుక్త అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ ప్రదేశిక. సో ప్రదేశిక అంటే కూడా ఈయన కూడా రెవెన్యూ ఆఫీసరే. సో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే ఆ ప్రధాన రెవెన్యూ అధికారిని రాసుకోండి. అంటే ఈయన రెవెన్యూ అధికారంలో పెద్ద వ్యక్తి అనమాట. ప్రధాన రెవెన్యూ అధికారి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ఎడిటర్ అనమాట. సో రెవెన్యూ ప్రధాన అధికారిని రాసుకోండి, లేకుంటే మీ ఇష్టం ఎలా అయినా. సో ప్రధాన అంటే పెద్ద వ్యక్తి అనమాట, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇతనే పెద్ద వ్యక్తి. సో ఇతని కింద వీళ్ళు ఉంటారు, యుక్త అనే వాళ్ళు ఉంటారు అనమాట. కాబట్టి ప్రదేశిక కింద యుక్తాస్ అనే వాళ్ళు పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చే స్థనిక. స్థనిక. స్థనిక అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, హెడ్ ఆఫ్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్. అంటే స్థానిక స్వపరిపాలన ఉంటారు కదా, స్థానిక సంస్థల అధికారి. అంటే మన పంచాయత్స్, మున్సిపాలిటీ పంచాయతీలు ఉంటాయి కదా, అట్లాంటి అనమాట. సో కాబట్టి లోకల్ అడ్మినిస్ట్రేషన్. స్థానిక. స్థానిక సంస్థ అధికారి. స్థానిక సంస్థ అధికారి. సో స్థానిక సంస్థ అధికారిని ఏమంటారంటే హెడ్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో హెడ్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ రజుక. రజుక రెవెన్యూ సెటిల్మెంట్. అంటే మనకి ఈ సర్వేయర్లు వీళ్ళు ఉంటారు కదా, సో సర్వేయర్స్ వాళ్ళు ఉంటారు కదా, రజ్జుక అని చెప్పేసి కొందరు ఉంటారనమాట అప్పట్లో, రజ్జుక అని చెప్పేసి పిలుస్తారు. మళ్ళీ రజ్జుకాస్ వేరు ఉంటుంది ఇక్కడ, ఇతను సర్వేయరు, డిఫరెంట్గా ఉంటాయి. సో ఇతను వచ్చేసి సర్వేయరు చివరిలో ఉండేది. ఇక్కడ వచ్చేసి రెవెన్యూ సెటిల్మెంట్ అధికారి. అంటే ఏ భాగానికి ఎంత ఫండ్స్ వెళ్ళాలి, ఇప్పుడు ఆర్మీకి ఎంత వెళ్ళాలి, సో ఆర్మీకి సంబంధించి ఎంత కేటాయించాలి ఫండ్స్ అనేవి, సో నెక్స్ట్ నీటిపారుదలకి ఎంత కేటాయించాలి, ఇట్లాంటి రెవెన్యూ మొత్తం కూడా సెటిల్మెంట్ చేసే అధికారి అనమాట. నెక్స్ట్ వచ్చేసి శామ్ అధ్యక్ష. శామ్ అధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ మార్కెట్ అనమాట. శ్యామాధ్యక్ష మార్కెట్ అధికారి అని రాసుకోండి. మార్కెట్ మార్కెట్ సూపరింటెండెంట్ అని రాసుకోండి. మార్కెట్ సూపరింటెండెంట్. సో మార్కెట్ సూపరింటెండెంట్ అనమాట ఇతను. సో మార్కెట్ సూపరింటెండెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి పౌతవాధ్యక్ష. సో పౌతవాధ్యక్ష అంటే వెయిట్ అండ్ మెజర్స్ అనమాట, కొలతల అధికారి. పౌతవాధ్యక్ష అంటే కొలతల అధికారి. సో కొలతల అధికారి అంటే వెయిట్ అండ్ మెజర్స్ ఉంటాయి కదా, సో వెయిట్ అండ్ మెజర్స్ అంటే తప్పుగా ఎవరైనా కొలుస్తారు కదా మార్కెట్లో, అటువంటి తప్పులు జరగకుండా ఇతను ఉంటాడనమాట. సో పౌతాధ్యక్ష అంటే కొలతల అధికారి. సో నెక్స్ట్ నవాధ్యక్ష. సో నవ అంటే ఏంటి, షిప్స్ అనమాట, నేవీ అంటారు కదా, నేవీ. సో నౌకాధికారి. సో సూపరింటెండెంట్ నౌకాధికారి అని రాసుకోండి, లేదా నౌకల సూపరింటెండెంట్. నవాధ్యక్ష. నవాధ్యక్ష. సో నవాధ్యక్ష అంటే నౌకాధికారి.
సో నౌకలకు సంబంధించిన ఇన్ఛార్జ్ అనమాట మొత్తం అతను, సూపరింటెండెంట్. నెక్స్ట్ శుల్కాధ్యక్ష రాసుకున్నారు కదా, కలెక్షన్ ఆఫ్ టోల్స్. సో ఇది అవసరం లేదు, ఇది ఆప్షను. సో నెక్స్ట్ గ్రామిక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, గ్రామిక. సో గ్రామిక అంటే గ్రామాధికారి, గ్రామానికి హెడ్ అనమాట. సో హెడ్ ఆఫ్ విలేజ్, గ్రామ పాలకుడు అని రాసుకోవచ్చు, లేదా గ్రామ పాలకుడు అని రాసుకోండి. గ్రామానికి హెడ్ అనమాట, విలేజ్ అంటే గ్రామ పెద్ద అని కూడా రాసుకోవచ్చు, గ్రామ పెద్ద అని కూడా రాసుకోవచ్చు. అంటే విలేజ్కి మొత్తానికి హెడ్ అనమాట అతను. సో ఆ విలేజ్ మొత్తానికి హెడ్ వచ్చేసి ఏమంటారంటే గ్రామిక అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది ఇది, మొత్తం మౌర్య సామ్రాజ్యంలో ఎక్కువసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ సన్నిదాత, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సన్నిదాత, సన్నిదాత అంటే ట్రెజరీ హెడ్ అనమాట, సన్నిదాత అంటారు. సన్నిదాత అంటే ఖజానా అధికారి, రాయల ఖజానా మొత్తం చూసుకుంటూ ఉంటాడు, ఖజానా అధికారి. సో ఖజానా అధికారి. నెక్స్ట్ రజ్జుకాస్ అనమాట, రజ్జుకాస్, రజ్జుకా అంటారు. సో రజ్జుకా అంటే ఆ భూమిని కొలిచే వ్యక్తి. సో భూమిని కొలిచే వ్యక్తి. సో భూమిని కొలిచే వ్యక్తి. రజ్జుకాస్ అంటే ఎవరంటే భూమిని కొలిచే వ్యక్తిని ఏమంటారంటే రజ్జుకాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో గ్రామిక అంటే గ్రామాధికారి, గ్రామ పెద్ద. సన్నిదాత అంటే ఖజానాధికారి, సో ఖజానా మొత్తం చూసుకుంటారు, ట్రెజరీ మొత్తం కూడా. సో రజ్జుక అంటే భూమిని కొలిచే వ్యక్తి అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలా మౌర్య టైంలో 26 డిపార్ట్మెంట్స్లో ఈ విధంగా అధికారులు అయితే ఉన్నారనమాట. సో చాలామంది అధికారులు అయితే ఉన్నారు. సో అర్థమైందా? సో ఇట్లా రాసుకున్నారా? నేను కొన్ని చెప్తాను, స్టార్ మార్క్స్ పెట్టుకోండి, ఎక్కువ అడుగున్నారు ఎగ్జామినేషన్లో. సో ఇవన్నీ పెట్టుకోండి లాస్ట్. సో గ్రామిక ఒకటి, సో నెక్స్ట్ సన్నిదాత, రజ్జుకాసు. సో రజ్జుకాసు పెట్టుకున్నారా? రజ్జుకాసు. నెక్స్ట్ ఇక్కడ స్థనిక, యుక్త, శుల్కాధ్యక్ష. సో ఇవి ఎక్కువసార్లు ఎగ్జామినేషన్ అడుగున్నారు అన్నమాట, రిపీట్ అయి ఉన్నాయి. సో ఈ మొత్తం 6 ఉంటాయి చూడండి. సో మీరు ఈ రజ్జుకాస్కి డిఫరెన్స్ చూసుకోండి. రజ్జుక అంటే రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫీసరు, రజ్జుక అంటే సో జావత్ ఉంటుంది. సో రజ్జుక అంటే ఎవరంటే సో భూమిని కొలిచే వ్యక్తి అనమాట. సో ఆ డిఫరెన్స్ చూసుకోండి. సో రజ్జుక ఇట్లా ఉంటాయి. సో కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువసార్లు ఎగ్జామినేషన్ అడుగున్నారు. ఒకటి గ్రామిక. సో గ్రామిక అంటే ఎవరంటే గ్రామ పెద్ద అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సన్నిదాత అంటే ఖజానా అధికారి. సో రాజుకు సంబంధించిన ట్రెజరీ ఉంటుంది కదా, అంటే మొత్తం ఆదాయం అంతా వచ్చి ట్రెజరీకి చేరుతుంది, సో ఖజానాకి. సో దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ రజ్జుక అంటే భూమిని కొలిచే వ్యక్తి. శుల్కాధ్యక్ష అంటే రాజు ఆదాయానికి అధికారి. నెక్స్ట్ వచ్చేసి యుక్త అంటే రెవెన్యూ అధికారి. ప్రదేశిక అంటే రెవెన్యూకి సంబంధించిన ప్రధాన అధికారి. సో చీఫ్ ఆఫీసర్ అనమాట రెవెన్యూలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అధికారులు. సో ఇంతమంది అధికారులు అయితే అప్పట్లో ఉన్నారనమాట. మనం ఏం చెప్పుకున్నాము? సో మొత్తం 26 డిపార్ట్మెంట్లు, సో 26 విభాగాలు అయితే ఉన్నాయి కదా. సో 26 విభాగాలు ఉన్నాయన్నమాట. సో 26 విభాగాలకి ఈ విధంగా ఆఫీసర్స్ని అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారనమాట అప్పట్లో. సో కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ పాలన డీసెంట్రలైజేషన్ అనమాట. సో ఎక్కడికక్కడ పకడ్బందీగా పాలన జరిగింది. కాబట్టి అన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పరిపాలించారు మౌర్య చక్రవర్తులు. సో ఇలా అధికారులు ఉండేవాళ్ళు. సో రాసుకున్నాం కదా నీట్గా, మొత్తం అర్థమైంది కదా. సో ఎటువంటి డిపార్ట్మెంట్కి ఎటువంటి అధికారులు ఉన్నారని చెప్పేసి. సో నెక్స్ట్ మనం చూస్తే ఇంకా దీనికి సంబంధించి ఆ మౌర్య పాలనలో సో అధికారులు ఇంతకుముందు కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడ హిస్టరీలో హైలైట్ అవ్వలేదు. కానీ మౌర్య సామ్రాజ్యంలోనే కంప్లీట్గా వచ్చిందనమాట. అంటే చాలా ప్రాపర్గా వచ్చింది అడ్మినిస్ట్రేషన్ అనేది. సో ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. వీళ్ళకి ఎందుకు ఇంతమంది ఆఫీసర్స్ అవసరమయ్యారు? పెద్ద సామ్రాజ్యం కదా. సో చాలా పెద్ద సామ్రాజ్యం. ఇప్పుడు ఇండియా మొత్తం ఎంతమంది ఆఫీసర్స్ ఉంటారు, తెలంగాణ మొత్తం ఎంతమంది ఉంటారు? సో అట్లా అనమాట. ఇప్పుడు ఏపీ, తెలంగాణ స్టేట్స్లో తక్కువ మంది ఉంటారు అధికారులు, కానీ ఇండియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మనకి చూడండి, స్టేట్స్లో కూడా అధికారులు ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, ఎన్ఐఏ ఉంటుంది. సో వీళ్ళందరూ ఉంటారు కదా, ఎఫ్సిఐ ఉంటారు, నెక్స్ట్ కాగ్కి సంబంధించిన వాళ్ళు. అంటే స్టేట్లో కూడా మళ్ళీ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉంటారు కదా. కాబట్టి వీళ్ళది పెద్ద సామ్రాజ్యం అనమాట. అంటే ఒక చిన్న సామ్రాజ్యం అయితే కాదు, చాలా పెద్ద సామ్రాజ్యం. కాబట్టి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి తమిళనాడు వరకు, అస్సాం దగ్గర నుంచి ఇటు పాకిస్తాన్ వరకు ఉంది మొత్తం. కాబట్టి అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే అధికారులు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండాలి. సో ఆ విధంగా తీసుకున్నారు.